శ్రీ గురుభ్యో నమః. అందరికీ కూడా 75వ సంవత్సరపు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకి ఈ భారత భూమిలో స్వేచ్ఛావాయువులు ఊది మనకి చక్కగా స్వాతంత్రాన్ని మనం ఆస్వాదిస్తున్నాం. ఈవేళ ఎందరో మహానుభావుల తాలూకు తపః ఫలితమే మనకి స్వాతంత్రం రావడం. సో ఈ స్వాతంత్ర పోరాటం తాలూకు రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవే మనం ఈవేళ ఆస్వాదిస్తున్నాం. అయితే మనకి ఎంతవరకు ఈ స్వేచ్ఛా స్వాతంత్రాలను మనం నిలుపుకుంటున్నాం అనేటువంటి దానికి మన దగ్గర ఒక ప్రశ్న మనలో ఉదయించాలి. హోమియోపతి పరంగా మనం ఈ స్వేచ్ఛని, ఈ స్వాతంత్రాన్ని, ది ఐడియా ఆఫ్ ఫ్రీడమ్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఇది తెలియాలంటే అసలు స్వేచ్ఛ ఆరోగ్యకరమా అనారోగ్యకరమా అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఇదేమిటండి స్వేచ్ఛ అనారోగ్యకరం అంటున్నారు ఏంటి అని అనవచ్చు. మనకి మన పురాణ ఇతిహాసాల్లో, మన సనాతన భారతీయ వాంగ్మయంలో మీరు గమనించినట్టయితే చాలా చోట్ల ఈ గంధర్వులు, దేవతలు, లేకపోతే ఇంద్రుడు మొదలైనటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా శాపాల బారిన పడి భూమి మీద పుట్టారు అని చాలా చోట్ల మనకి మెన్షన్ చేయబడి ఉంటుంది. కానీ మనం జాగ్రత్తగా గమనించినట్టయితే వాళ్ళక్కడ చేసిన పొరపాటు ఏంటి? వాళ్ళు ఏదో ఒక విషయంలో అమిత స్వేచ్ఛకి లోనయ్యి ఆ శాపాల బారిన పడినట్టు మనం గ్రహించవచ్చు జాగ్రత్తగా చదువుకుంటున్నట్టయితే. ఏమిటి అమిత స్వేచ్ఛ అంటే, ఈ స్వేచ్ఛ ఎప్పుడూ కూడా ధర్మాన్ని అనుసరించి ఉండాలి. అంటే కర్తవ్యం, విధులు అనేటువంటివి ముందుండి స్వేచ్ఛ దానికి అనుగుణంగా గనక ప్రయాణం చేసినట్టయితే అది ఆరోగ్యకరమైనటువంటి స్వేచ్ఛ. అలా కాకుండా మనకి కర్తవ్యాలు, విధులు అన్నీ పక్కన పెట్టేసి ధర్మాన్ని పక్కకు తోసేసి నా ఇష్టం వచ్చినట్టు నేను స్వేచ్ఛను అనుభవిస్తాను, నేను ఎవడ మాట విన్ను, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అని అనుకున్నట్టయితే అది అనారోగ్యకరమైనటువంటి స్వేచ్ఛ. అది ఏ విధంగా కూడా మనకి సత్ఫలితాలను ఇవ్వదు. తద్వారా మనం డిసీజ్ బారిన పడతాం, ఇల్ హెల్త్ బారిన పడతాం. ఇది మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. మనకి ఈ భౌగోళిక పరంగా, లేకపోతే రాజకీయ పరంగా, లేకపోతే ఎందులో చూసినప్పటికీ, ఉదాహరణకి ఒక ఉదాహరణ చెప్పుకున్నట్టయితే మన భారతీయ జాతీయ గీతం ఎక్కడైనా మనకి వినిపించినట్టయితే మనం వెంటనే నించోవాలి లేదా చెప్పులు తీసేయాలి అనేటువంటివి ఈ దేశంలో పుట్టినటువంటి ఒక నైతిక ధర్మం లేదా నైతిక విధి లేదా నైతిక కర్తవ్యం. అది కూడా మేము చేయమండి అన్నట్టుగా మనం స్వేచ్ఛని మిస్యూజ్ చేసినట్టయితే అది అనారోగ్యకరం లేదా ఇల్ హెల్త్ కారణం. సో మన హోమియోపతి పరంగా ఈ అనారోగ్యకరమైన స్వేచ్ఛని మనం బేసిస్గా తీసుకున్నట్టయితే ఇది 3 విధాలుగా మనకి కనబడుతూ ఉంటుంది. సో ద ఫ్రీడమ్, ది ఐడియా ఆర్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రీడమ్ అకార్డింగ్ టు హోమియోపతి కెన్ బి కన్సిడర్డ్ ఇన్ టు 3 పర్స్పెక్టివ్స్. వన్ ఈజ్ ద ప్లాంట్ ఐడియా, అంటే వృక్ష సముదాయానికి సంబంధించినటువంటి స్వేచ్ఛ. అంటే అనారోగ్యకరమైన స్వేచ్ఛ వృక్ష సంబంధితగా ఉండొచ్చు. లేదు, ది ఐడియా ఆఫ్ ఫ్రీడమ్ విత్ రిలేటివ్ టు ద యానిమల్ కింగ్డమ్. సో జంతు సంబంధిత అనారోగ్యకరమైన స్వేచ్ఛ. అలాగే మూడవది ది ఐడియా ఆఫ్ ఫ్రీడమ్ విత్ రిలేటివ్ టు ద మినరల్ కింగ్డమ్, అంటే ఖనిజ సంబంధిత స్వేచ్ఛ. ఇది 3 కూడా అనారోగ్యకరమైన స్వేచ్ఛల్లో 3 రూపాలుగా అభివ్యక్తీకరింపబడుతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే హమామిలిడియై అనేటువంటి గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ విత్ రిగార్డింగ్ టు ద ప్లాంట్ కింగ్డమ్, అక్కడ ది ఐడియా ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది. ఎలా ఉంటుందండి? ఫర్ ఎగ్జాంపుల్ కెనాబిస్ ఇండికా తీసుకున్నట్టయితే వీళ్ళు విపరీతమైన ఎడిక్షన్కి లోనవుతుంటారు. తద్వారా వాళ్ళ స్వేచ్ఛ లేదు, మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం అనేటువంటి దృష్టిలో వివిధ రకాల ఎడిక్షన్స్కి లోనవుతుంటారు, వివిధ రకాల ఫ్లోటింగ్ ఐడియాకి లోనవుతూ ఉంటారు, వివిధ రకాల ఫ్యాంటసైజింగ్ ఐడియాలకి లోనవుతూ ఉంటారు.
సో వీళ్ళు ఫ్రీడమ్ అనేటువంటిది చెప్పేటప్పుడు వీళ్ళు ఈ రకంగా దాన్ని అభివ్యక్తీకరిస్తూ ఉంటారు. ఇది ది ఫంక్షనల్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ కింగ్డమ్, ముఖ్యంగా కెన్నాబిస్ ఇండికా అనేటువంటి రెమెడీకి. అదే దాని అపోజిట్ పొలారిటీ పార్ట్ మనం తీసుకుంటూ ఉంటుంటే, అంటే సెన్సేషన్ పార్ట్ తీసుకున్నట్టయితే వీళ్ళు చాలా ప్రెషర్ ఫీల్ అవుతుంటారు, చాలా లాక్డ్ సెన్సేషన్ ఉంటుంది. సో అన్ని వైపుల నుంచి దారులు మూసుకుపోయి ఒక బాక్స్లో నొక్కి పెట్టేసినట్టు ది ఐడియా ఆఫ్ వెర్టికల్ యాక్సిస్ వీళ్ళల్లో ఉంటుంది. సో the idea of freedom with relative to the plant kingdom understanding and with relative to the a remedy understanding of cannabis is that the pressure and the opposite functional part is a little bit of flying and floating or freedom and fantasizing. So pressure is the idea with regarding to the opposite freedom. సో దాంతోపాటు ప్లాంట్ కింగ్డమ్ తాలూకు సెన్సిటివిటీ అండ్ రియాక్టివిటీ పార్టు, అలాగే ప్లాంట్ కింగ్డమ్ తాలూకు ఏ బై డైమెన్షనల్ వే ఆఫ్ టాక్, అంటే స్టార్టింగ్ నుంచి వీళ్ళు కాసేపు సెన్సేషన్ మాట్లాడుతూ ఉంటారు, కాసేపు ఫంక్షన్ మాట్లాడుతూ ఉంటారు. అంటే కాసేపు ఏమో ప్రెషరు, నొక్కి పెట్టేసి ఉండడం, ఊపిరాడకపోవటం, బాక్స్లో ఉన్నట్టు ఉండడం, దీని గురించి మాట్లాడుతూ ఉంటారు. కాసేపు ఐడియా ఆఫ్ ఫంక్షనల్ పార్ట్, ఫ్లోటింగు, ఇమాజినేషను, ఫ్యాంటసైజింగు, ఫ్రీడము, దాని గురించి మాట్లాడుతుంటారు. ఇలా కేసు మొదటి నుంచి ఈ రెండు విధాలుగా టాక్ నడుస్తున్నట్టయితే అది ఖచ్చితంగా ప్లాంట్ కింగ్డమ్ తాలూకు టాక్. సో ఫ్రీడమ్ విత్ రిలేటివ్ టు ద ప్లాంట్ కింగ్డమ్ idea for a drug called cannabis indica is with regarding to a bidimensional way of talk, and these polarities exist together. అదే మన మినరల్ కింగ్డమ్ టాక్లోకి వచ్చినట్టయితే మినరల్ కింగ్డమ్లో యూనిడైమెన్షనల్ వే ఆఫ్ టాక్ ఉంటుంది. అంటే ఒకే పంధాలో వాళ్ళ తాలూకు నేరేషన్ అంతా నడుస్తూ ఉంటుంది, వాళ్ళ తాలూకు వాక్కు అంతా కూడా ఒకే పంధాన్ని అనుసరించి నడుస్తూ ఉంటుంది. సో ఉదాహరణకి మినరల్ కింగ్డమ్లో మనం తీసుకున్నట్టయితే నైట్రోజన్ అనే రెమెడీ మనకి కనబడుతూ ఉంటుంది. సో ఈ నైట్రోజన్ సెకండ్ రో ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్లో రైట్ సైడ్ మనకి ఇది కనబడుతుంది మినరల్ కింగ్డమ్ ఐడియాలో. సో ఈ మందుకు కూడా ఫ్రీడమ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కానీ ఏ రకమైన ఫ్రీడము అంటే ఇది వరకు ఏ సెక్యూరిటీ అయితే ప్రొవైడ్ చేసి ఉందో ఆ సెక్యూరిటీయే ఇప్పుడు బంధించినట్టుగా వాళ్ళకి కనబడుతూ ఉంటుంది, వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. సో మదర్ సెక్యూరిటీ బికమ్స్ క్లాస్ట్రోఫోబిక్ అంటారు మాస్టర్స్. అంటే ఏదైతే ఇంతకు ముందు తనకి ఒక భద్రత కల్పించిందో, ఏదైతే ఒక విధానాన్ని తనకి రూపొందించిందో ఆ విధానం, ఆ భద్రత కల్పించిందే ఇప్పుడు దాన్ని ఇరుకును పెట్టేస్తూ ఉంటుంది. అది భరించలేక వాళ్ళు ఒక రకమైనటువంటి స్వేచ్ఛని కోరుకుంటారు, బయటికి రావాలని కోరుకుంటారు, గాలి కావాలని కోరుకుంటారు, అందులో ఇరుక్కుపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఈ రకమైనటువంటి విషయాలన్నీ కూడా మనకి నైట్రోజన్లో కనబడుతుంటాయి. కాబట్టే నైట్రోజన్ కనబడినటువంటి ప్రతి ఔషధంలో, ఉదాహరణకి ఆర్జెంటమ్ నైట్రికం తీసుకున్నట్టయితే ఆర్జెంటమ్ నైట్రికంలో ఏదైనా సన్నటి దారుల్లో వెళ్తే వాళ్ళకు ఊపిరాడదు, అట్లాగే ఏదైనా బ్రిడ్జిల్లోంచి వెళ్తే ఊపిరాడదు, అదే ట్రైన్లు వెళ్తున్న ఒక కేవ్స్లోంచి వెళ్తే వాళ్ళకి ఊపిరాడదు. ఈ రకమైన సన్నటి దారులు, మూసేసిన దారులు, అటు ఇటు బిల్డింగ్స్ ఉన్న దారులు, వీటిల్లోంచి వెళ్తే వీళ్ళకి ఊపిరాడక అర్జెంటుగా గాలి కావాలి, ఫ్రీడమ్ కావాలి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నైట్రోజన్ నుంచి ఆ సిమ్టమ్ ఆర్జెంటమ్ నైట్రికంలోకి క్యారీ అయింది. సో వీళ్ళ ఫ్రీడమ్ అంతా ఏంటంటే ఇంతకు ముందు ఏదైతే భద్రత కల్పించిందో ఆ భద్రత కల్పించింది ఇప్పుడు వాళ్ళని బంధించేస్తున్నట్టుగా అనిపిస్తుంది. సో దే వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ థింగ్ విచ్ ప్రొవైడెడ్ ఎర్లియర్. అదనమాట, ఇంతకు ముందు కనిపించిందే ఇప్పుడు వాళ్ళకి బంధించేసినట్టుగా అనిపిస్తుంది. అండ్ దే వాంట్ దట్ ఫ్రీడమ్ రైట్ నౌ. ఇది మినరల్ పార్ట్ ఆఫ్ ది ఐడియా. ఇక యానిమల్ పార్ట్లోకి వెళ్ళినట్టయితే మనకి క్లియర్గా కనబడేది ఏంటంటే ఒక క్లాస్ట్రోఫోబిక్ నేచర్ విత్ రిగార్డింగ్ టు ద హై వర్సెస్ లో థింగ్. అంటే ఎదుటవాడు తనకి ఇది చేస్తున్నాడు, ఎదుటివాడు నాకు ఇది చేస్తున్నాడు, ది ఐడియా ఆఫ్ కేజ్డ్ లైక్ ఇన్ బర్డ్స్, అండ్ ది ఆపోజిట్ ఐడియా ఆఫ్ ఫ్రీడమ్. సో
బంధింపబడ్డం, కేజ్లో బంధింపబడ్డం. ఒక పక్షికి ఎలా ఉంటుంది, ఒక కేజ్లో బంధించినట్టయితే దాని ఆపోజిట్ హాయిగా గాల్లో అలా ఎగరాలనిపిస్తూ ఉంటుంది. సో ది ఐడియా ఆఫ్ బీయింగ్ ట్రాప్డ్, ది ఐడియా ఆఫ్ బీయింగ్ కేజ్డ్ విత్ ది ఆపోజిట్ ఐడియా ఆఫ్ ఫ్లయింగ్ అండ్ ఫ్లోటింగ్ ఇన్ ది ఓపెన్ స్కై ఈజ్ ఏ టిపికల్ యానిమల్ లాంగ్వేజ్ అండ్ విత్ రిలేటివ్ టు ద అదర్ యానిమల్ థీమ్స్ లైక్ ఎలాంటివంటే మనకి ముఖ్యంగా హై వర్సెస్ లో, అంటే ఒకడు బలవంతుడు ఒకడు బలహీనుడు. ఐదర్ బలంగా నన్ను ఇది చేస్తున్నారని అనిపిస్తుంది, లేదా ప్రిడేటర్కి సంబంధించిన పక్షులైతే వాళ్ళు బలంగా ఇది ఇంకొకరికి చేయాలనిపిస్తూ ఉంటుంది. సో ఈ ఐడియా మనకి జంతు సంబంధితలో చాలా క్లియర్గా మనకు వస్తూ ఉంటుంది. అలాగే ఇంకా జంతు సంబంధితలో మెయిన్గా ది ఐడియా ఆఫ్ అటాక్ ఉంటుంది. వాళ్ళ మీద దాడి చెయ్యాలి లేదా దాడి చేస్తున్నారనేటువంటి భావన. ఐదర్ దాడి చేయటమైనా ఉంటుంది లేదా దాడి చేస్తున్నారనేటువంటి భావనైనా మనకి ఇందులో కనపడుతూ ఉంటుంది. ఈ రెండు విషయాలు మనకి జంతు సంబంధిత వాటిల్లో మనకి బాగా క్లియర్గా మనకి అభివ్యక్తీకరింపబడుతూ ఉంటాయి. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ రకంగా మూడు విషయాల్లో మనకి ఐదర్ ముందు వృక్ష సంబంధితమైన లేదా జంతు సంబంధితమైన లేదా కనిస సంబంధితంగా అనారోగ్యకరమైనటువంటి స్వేచ్ఛ మనకి హోమియోపతిలో అభివ్యక్తీకరింపబడుతూ ఉంటుంది. ఇది చాలా మంచి పరిణామం మనకి ముందు మనం గమనించినట్టయితే. వీటితో పాటు అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఈ హోమియోపతి వైద్యుడు ఎవరైతే ఉన్నారో వారికి ఈ స్వేచ్ఛా స్వాతంత్రాలు అనేటువంటివి ఎక్కడ నుంచి లభించాలి అంటే తన తాలూకు అభిప్రాయాల నుంచి అతనికి స్వేచ్ఛ కావాలి. సో అన్ప్రిజుడీస్డ్ అబ్జర్వర్ అని మనకి హోమియోపతిలో ఆర్గనాన్లో హానిమన్ గారు ఇచ్చారు. ఈ అన్ప్రిజుడీస్డ్ అనేటువంటిది ఎక్కడి నుంచి రావాలి అంటే మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన అభిప్రాయాల నుంచి మనకి స్వేచ్ఛ రావాలి. ఏవైతే మన బుర్రలో విషయాలు మనకి ఇది ఎలాంటిది, వీడు ఇలాంటి వాడు ఇలాంటిది అనేటువంటి ఫిక్సిటీ ఏదైతే పడిపోతూ ఉంటుందో, ఇంప్రెషన్స్ ఏవైతే పడిపోతూ ఉంటాయో ఆ ఇంప్రెషన్స్ నుంచి మనకి విముక్తి కావాలి, ఆ ఇంప్రెషన్స్ నుంచి మనకి స్వేచ్ఛ కావాలి. అప్పుడు మాత్రమే మన అన్ప్రిజుడీస్డ్ అబ్జర్వర్గా మారగలుగుతాం. దీనికే మనకి యోగ శాస్త్రంలో కూడా చాలా ముఖ్యంగా మొట్టమొదటి అధ్యాయంలో ఫస్ట్ దాంట్లోనే యోగ చిత్తవృత్తి నిరోధక అంటారు. చిత్తవృత్తులు అంటే దే ఆర్ నథింగ్ బట్ ద ఇంప్రెషన్స్ ఇన్ ది మైండ్. చిత్తంలో పడ్డటువంటి ఇంప్రెషన్స్ని చిత్తవృత్తి అంటారు. సో ది ఐడియా ఆఫ్ యోగా, నిజంగా యోగం అంటే ఏంటంటే వీటి నుంచి ఒక వ్యక్తి విముక్తి పొందటం, స్వేచ్ఛని పొందటం, స్వతంత్రాన్ని పొందటం. సో ఈ రకంగా చూసినట్టయితే మన హోమియోపతి శాస్త్రం, యోగ శాస్త్రం రెండు చాలా దగ్గరగా అనుసంధానం చెంది ఉన్నాయి. ఒకదాన్ని ఒకటి విడదీయలేం, రెండూ మనం కలిపి చదువుకోవాలి. సో శాస్త్రాలన్నీ కలిపి చదువుకున్నట్టయితే మనకి ఇంకా ఉత్తమోత్తమైనటువంటి విజ్ఞానం మనకి లభిస్తుంది. సో ఈ రకంగా ఈ స్వాతంత్ర దినోత్సవ రోజున మీ అందరితోనూ ఈ హోమియోపతి ఐడియా విత్ రెస్పెక్టివ్ టు ఫ్రీడమ్ అనేటువంటి దాని గురించి నేను ఎంతో కొంత మీతో పంచుకోగలిగాను. సో ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి స్వర గురుకుల్ వర్క్షాప్కి సంబంధించినటువంటి వారందరికీ కూడా, మహనీయులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. శ్రీ గురుభ్యో నమః.